రైట్ బ్రదర్స్ విమానాన్ని కనిపెట్టడానికి వేల ఏళ్ల ముందే మన భారతదేశంలో విమానాల గురించి ప్రస్తావనలు ఉన్నాయని మీకు తెలుసా? రావణుడి దగ్గర ఉన్న పుష్పక విమానం కేవలం ఒక కథ మాత్రమేనా, లేక అది ఒక అడ్వాన్స్డ్ ఇంజనీరింగ్ అద్భుతమా? ఈరోజు మనం దీని వెనుక ఉన్న రహస్యాన్ని, విజ్ఞానాన్ని చూద్దాం. మహర్షి భరద్వాజ రాసిన వైమానిక శాస్త్రంలో విమానాల తయారీ గురించి స్పష్టంగా ఉంది. ఇందులో 500 సూత్రాలు, 8 అధ్యాయాలు ఉన్నాయి. విమానానికి వాడవలసిన లోహాలు, అవి శత్రువులకు కనిపించకుండా ఎలా ఉండాలో అన్నీ ఇందులోనే వివరించారు. అసలు ఈ విమానం ఎలా నడిచేది? ప్రాచీన గ్రంథాల ప్రకారం ఇందులో మెర్క్యూరీ వోర్టెక్స్ ఇంజిన్ వాడేవారు. అంటే పాదరసాన్ని విపరీతమైన వేగంతో తిప్పడం ద్వారా ఒక యాంటీ గ్రావిటీ శక్తిని సృష్టించేవారు. నేడు నాసా కూడా ఇలాంటి ప్రొపల్షన్ సిస్టమ్స్ పైనే రీసెర్చ్ చేస్తుంది. స్టెల్త్ టెక్నాలజీ, సోలార్ ఎనర్జీ, మెంటల్ సింక్రోనైజేషన్ ఇవి ఈవేళ మనం గొప్పగా చెప్పుకుంటున్న విషయాలు. కానీ రామాయణం కాలంలోనే పుష్పక విమానంలో ఇవి ఉన్నాయంటే మన విజ్ఞానాన్ని మర్చిపోయామని అర్థమవుతుంది. మన పూర్వీకుల విజ్ఞానాన్ని మనం తిరిగి తెలుసుకోవాలి. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. మరిన్ని రహస్యాల కోసం జ్ఞానదీవిటిని సబ్స్క్రైబ్ చేసుకోండి.